సిట్ విచారణకు కేసీఆర్ డుమ్మా కొట్టారు. విచారణకు రావాలంటూ కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో సిట్ అధికారులకు రిప్లై ఇచ్చారు కేసీఆర్. విచారణకు ఇప్పట్లో రాలేనన్నారు మాజీ సీఎం. మున్సిపల్ ఎన్నికల తర్వాత విచారణ చేయాలని కూడా విన్నవించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఏ విధంగా చూడాలి దీనికి సంబంధించి? మున్సిపల్ ఎన్నికల తర్వాత విచారణకు నేను రాగలను, ఇప్పట్లో నేను రాలేను అనేటువంటి మాట రాజకీయపరమైనటువంటి కారణాలా, లేకపోతే ఆరోగ్యపరమైనటువంటి అంశాలా? దేన్ని పరిగణలోకి తీసుకుంటారు? లేకపోతే అంత సుదీర్ఘ కాలం దీనికి సంబంధించి అనుమతి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా అనేది కూడా ప్రధానంగా ఉన్నటువంటి ప్రశ్న. అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా చూడాలంటారు దీన్ని? ఇప్పటికే నందినగర్లో ఏదైతే నోటీసులు అందించారో సో ఆ నోటీసులకి కేసీఆర్ రిప్లై ఇచ్చారు. దాంట్లో భాగంగానే ఏదైతే జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి ఏసీపీకి వెంకటగిరికి లెటర్ పంపించారు. నేను ప్రస్తుతం ఎన్నికల బిజీలో ఉన్నా, ఎన్నికల జాబితా రెడీ చేసే బిజీలో ఉన్నా, సో ఇప్పుడు నేను రాలేను, నేను భారత పౌరుడిగా సో ముఖ్యంగా విచారణకు హాజరవుతాను, సో మున్సిపల్ ఎన్నికల తర్వాత నేను విచారణకు వస్తాను, సో నేను రమ్మన్నా అక్కడికి వస్తాను, లేదు అంటే మీరు వస్తానంటే నా ఫామ్ హౌస్లోనే ఎర్రబెల్లిలోనే నేను విచారణకు అనుమతిస్తాను, కానీ ప్రస్తుతం మాత్రం నేను విచారణకు రాలేను. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో నేను వస్తే కనుక పరిస్థితులన్నీ వేరేలాగుంటాయి. సో ఇప్పుడు నేను విచారణకు రాలేను, ఎన్నికల తర్వాతే విచారణకు వస్తాను, సో మీకు సహకరిస్తాను, అన్ని అంశాల పట్ల మీకు వివరాలు ఇస్తాను, సో ఇప్పట్లో మాత్రం నేను రాలేను, ఎన్నికల తర్వాత పూర్తి సహకారం నేను అందిస్తాను, ఒక భారత పౌరుడిగా నేను మీకు సహకరించాల్సిన అవసరం అయితే ఉంటుంది, సో నేను అది అందిస్తానంటూ కూడా ఏసీపీకి రిప్లై ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. సో ఆయన అనారోగ్యం విషయంలో కాకుండా ఆయన ఏదైతే ఈ మున్సిపల్ ఎన్నికల విషయంలో మొత్తం జాబితా పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, కౌన్సిలర్, వీళ్ళందరికీ సంబంధించి జాబితా ఎక్కడెక్కడ ఎవరెవరిని నియమించాలి, సో వాళ్ళన్నిటికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఏదైతే సిట్ నోటీస్ ఇచ్చిన తర్వాత, కేసీఆర్కు సిట్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఇప్పటికే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా కూడా దాదాపు సుదీర్ఘ కాలం పాటు, సుదీర్ఘ ఒక గంట 2 గంటల పాటు ప్రస్తుతం చర్చించారు. ఆ చర్చించిన తర్వాత కేసీఆర్ రిప్లై కూడా ఏసీపీకి లెటర్ పంపించిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ అన్ని పరిణామాలు ముఖ్యంగా ఇప్పుడు మరి దీనిపైన ఏసీపీ వెంకటగిరి ఎలా స్పందిస్తారు, అంటే కంపల్సరీ మీరు రావాల్సిందే అని పంపిస్తారా, లేకపోతే మరి సమయం ఇస్తారా ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్రస్తుతం ఆయన చెప్పినటువంటి ఏదైతే ఈ మున్సిపల్ ఎన్నికల హడావిడి అయితే అందరిలోనూ ఉందో అన్ని పార్టీలకు కూడా ఇది మరి ఆ బీఆర్ఎస్ పార్టీకి అయితే పెద్ద ఎత్తున ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో దీనిపైన ఇప్పటికే ఏదైతే విచారణకి రమ్మని కోరారో ఇప్పుడు ప్రస్తుతం ఈ ఎన్నికల దృష్ట్యా మొత్తం కూడా అంటే పార్టీలో కొంత ఇష్యూ అవుతుంది కాబట్టి పార్టీలో ఈ ఏదైతే ఏసీపీకి సంబంధించి అలాగే ఈ సిట్టు విచారణకు సంబంధించి దాదాపు కొన్ని గంటల పాటు విచారణ జరిగే అవకాశం ఉంటుంది. దాంతో భాగంగా బయట వచ్చేటటువంటి ఏదైతే స్పెక్యులేషన్స్ ఉంటాయో కొన్ని కోణాల్లో కొంతమంది వార్తలు ఒక రకంగా కొడుతూ ఉంటారు, కొంతమంది వార్తలు ఒక రకంగా రాస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా పార్టీ శ్రేణుల్లో పార్టీకి కొంచెం ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో ఎన్నికల తర్వాత దాదాపు ఫిబ్రవరి 13న ఎన్నికలు అయిపోతాయి. 13 తర్వాత నేను ఎప్పుడు మీరు వచ్చినా సరే, నన్ను రమ్మన్నా సరే, ఎప్పుడంటే అప్పుడు అవైలబుల్గా ఉంటాను, మీకు పూర్తి సహకారం నేను అందిస్తానంటూ కూడా ఆ లెటర్లో తెలిపిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మురళి, అంటే ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది? ఒకవేళ సిట్ అధికారులు కానీ దీన్ని తిరస్కరిస్తే అప్పుడు ఏ విధంగా పరిణామాలు ఉంటాయనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. లేకపోతే 2 రోజులు కానీ, లేకపోతే 4 రోజులు కానీ, లేకపోతే వారం కానీ సమయం ఇస్తాం కానీ అంత సమయం ఇవ్వలేము అని అంటే ఏ విధంగా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారు దీని మీద? ఎస్, ముఖ్యంగా ఈ గడువు ముఖ్యంగా ఆయన ముందే చెప్పినారు ఎలక్షన్స్ తర్వాత నేను వస్తాను, ఎందుకంటే ఎలక్షన్ దగ్గర పడతా ఉన్నాయి. ఒక్కొక్క దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ రాష్ట్రం అంతా కూడా నడుస్తూ ఉంది, కొన్ని చోట్ల ఉంది, కొన్ని చోట్ల లేదు. సో క్యాడర్ని సమన్వయం చేసుకోవాలి కాబట్టి అందరితోటి కోఆర్డినేషన్ చేసుకోవాలి. సో ముఖ్యంగా మరి ఆయన వస్తే కనుక క్యాడర్ అంతా ఇప్పుడు దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో క్యాడర్లో కూడా ఒకవేళ సిట్టు విచారణకు పోతే క్యాడర్ కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం, అటు బీజేపీకి సంబంధించినటువంటి
నాయకులంతా కూడా విమర్శించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విమర్శలకు ఎక్కడ కూడా తావు లేకుండా సుదీర్ఘ కాలం పాటు ఆయన కేటీఆర్ అలాగే హరీష్ రావు కేసీఆర్ ముగ్గురు కలిసి చాలాసేపు మాట్లాడుకున్నారు. చాలాసేపు నిర్ణయం తర్వాత ఈ లీటర్ కూడా బయటకు వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏసీపీ సిట్ అధికారులు అట్లాగే సజ్జనార్ మరి దీనికి అవకాశం ఇస్తారా, మరి ఏం చెప్తారు, వాళ్ళ నుంచి ఎట్లాంటి రిప్లై రానుంది, మరి వాళ్ళు ఏం చెప్పనున్నారు అనేది కూడా ఇక్కడ కీలకంగా మారనుంది. ఒకవేళ కుదరదు మీరు తప్పకుండా రేపు రావాలంటే గనక ముఖ్యంగా మరి ఆయన నందీనగర్లో అన్నా లేకపోతే ఫామ్ హౌస్లోనే ఉంటాను, అవైలబుల్గా ఉంటాను అని ఇప్పుడు చెప్తా ఉన్నారు. కానీ ఆయన ఒకవేళ ఈ ఏదైతే రిప్లై ఇచ్చారో కేసీఆర్ రిప్లై ఏసీపీకి ఇచ్చినటువంటి రిప్లైలో వాళ్ళు కనుక రిప్లైను అంగీకరించకపోతే అంటే ఒకవేళ అది దాన్ని తీసుకోకపోతే కనుక డైరెక్ట్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కే ఒకవేళ వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే డైరెక్ట్గా నేరుగా ఎదుర్కొంటాను అంటే మినిమం రెస్పెక్ట్ నేను అడిగాను. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ కేసుకు సంబంధించి సిచ్యువేషన్స్ అంతా క్రిటికల్గా మారేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా అనేటువంటి ఒక వెర్షన్ కూడా వినపడుతుంది కదా సతీష్, ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు? డెఫినెట్గా ముఖ్యంగా రేపు ఏదైతే ఈ విచారణ ఉందో రేపు శుక్రవారం కానుంది. సో శుక్రవారం విచారణ దాదాపు సాయంత్రం వరకు ఉంటుంది. దాని తర్వాత శనివారం కోర్టులకు సెలవు, దాని తర్వాత ఆదివారం కోర్టులకు సెలవు. తిరిగి సోమవారం ఏదైనా అప్లికేషన్ పెట్టుకోవాలన్నా ఇది చేసుకోవాలన్నా సోమవారం చేయాల్సి ఉంటుంది. దాదాపు మరి ఒకవేళ అరెస్టు చేస్తే గనక దాదాపు 2 రోజులు పోలీస్ స్టేషన్లోనే ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇవన్నీ పెద్ద ఎత్తున మరి వాళ్ళు మాట్లాడుకున్నారా ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో దీనిపైన కూడా ఒక దిశానిర్దేశానికి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఇటు శనివారం ఆదివారాన్ని పరిగణలోకి తీసుకొని అటు మున్సిపల్ ఎన్నికలు క్యాడర్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ 2 అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. సో మరి ఈ నిర్ణయాన్ని ఏసీపీ ఎలా స్పందిస్తారు, సో మరి జూబ్లీహిల్స్ వెంకటగిరి జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఎలా స్పందిస్తారు, అలాగే సజ్జనార్ కూడా దీన్ని ఎలా తీసుకుంటారు, మరి ఆయనకు మళ్ళీ ఏమైనా నోటీసులు ఇస్తారా లేదంటే మళ్ళీ ఏమైనా చర్యలు ఉంటాయా ఏంటి అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనప్పటికీ మరికొన్ని క్షణాల్లోనే కూడా మరి ఆయనకు ఏసీపీ ఎలాంటి రిప్లై ఇస్తుంది అనేది తెలుస్తుంది మురళి. ఎస్, ఇక సిట్ విచారణకు కేసీఆర్ డుమ్మా కొట్టినట్లుగా తెలుస్తోంది. విచారణకు రావాలంటూ కేసీఆర్కు సిట్ నోటీసులు అయితే ఇచ్చినటువంటి నేపథ్యంలో సిట్ అధికారులకు రిప్లై ఇచ్చారు కేసీఆర్. ఆ రిప్లైలో విచారణకు ఇప్పట్లో రాలేనని కూడా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది మాజీ సీఎం కేసీఆర్. ఇక మున్సిపల్ ఎన్నికల తర్వాత విచారణ చేయాలని కూడా ఆయన విన్నవించినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు కావచ్చు, ఇతరత్ర పనుల్లో నేను బిజీగా ఉంటాను, సో అందువల్ల నేను రాలేను. నిరంతరం కార్యకర్తలతో సమావేశాలు కావచ్చు, లేకపోతే అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఎప్పుడు వస్తూ ఉంటారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో నేను సహకరిస్తాను, నేను ఎక్కడికి వెళ్ళను. ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా ఈ కేసుకు సంబంధించి నేను పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని కూడా దీనికి సంబంధించి కేసీఆర్ ఇచ్చినటువంటి రిప్లైలో విన్నవించినటువంటి పరిస్థితి అయితే ఉంది.